పోతన గారంటే భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వట్లేదన్న కోపంతో కన్నడ ప్రభువులు వేటమిష మీద వచ్చి పోతన గారు ఉన్నటువంటి పర్ణశాల మీదకి సైన్యాన్ని పంపించాడు. పర్ణశాల లోపలికి వెడదాం అనుకుంటే బయట ఒక పెద్ద అడవి పంది పడుకుని ఉంది. అది నోరు విప్పి కోరలు చూపిస్తే సైన్యం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే రాజుకి చెప్పారు. రాజు వచ్చాడు. లోపలికి వెడదాం అంటే ఆ అడవి పంది యొక్క గుర్గరింపులకి ఆయన లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆఖరికి ఆయన బుద్ధి మార్చుకుని ఒక అడవి పంది ఎందుకు రక్షిస్తోంది ఇలా పర్ణశాలని, పోతన గారిని నేను బలవంత పెట్టకూడదు అనుకున్నాడు. వెళ్ళిపోయింది అడవి పంది. ఆయన లోపలికి వెళ్ళి, పోతన గారు మిమ్మల్ని బలవంత పెట్టాలని వచ్చాను, కానీ ఆ అడవి పంది ఏమిటండి అలా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు, భయపడిపోయి లోపలికి రాలేదు, మిమ్మల్ని నిర్బంధించను అన్న తర్వాత అడవి పంది వెళ్ళిపోయింది. ఆయన అన్నారు, నాయనా నువ్వు లోపలికి వద్దామనుకున్న సమయానికి బహుశా నువ్వు చెప్తున్న సమయాన్ని బట్టి నేను ఆదివరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఆ స్వామియే పర్ణశాల ముందు పడుకుని ఉన్నాడు. దంస్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆయనే అక్కడ కూర్చుని కాపాడాడయ్యా నన్ను. మహానుభావుడు ఎలా చెప్పుకున్నారాయనండి ఆయన.